దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. కర్మేలగ్ని అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా ప్రభువు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీరందరూ బాగున్నారండి? మీ అందరి కోసం, మీ ప్రార్థన అవసరతల కోసం మీరు ఫోన్ చేసి తెలియజేసినటువంటి ఆ ప్రార్థన విన్నపాల కోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు అన్ని విషయాల్లో మీకు తోడుగా ఉండి సహాయం చేసి దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము నుండి 30వ కీర్తన 8వ వచనాన్ని మనము ధ్యానాంశముగా చదువుకుందాం. యెహోవా నీకే మొరపెట్టి తిని నా ప్రభువుని బతిమాలుకొంటిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తుడైనటువంటి దావీదు తన జీవితంలో కానీ, అలానే ఆసాపు కానీ, బైబిల్ గ్రంథంలో అనేక మంది వారి జీవితాలలో కలిగినటువంటి ఆయా పరిస్థితులలో, ఆయా కష్టాలలో వారు దేవునికి మొరపెట్టినటువంటి అనుభవంలో వారు ఉన్నారు. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మొరపెట్టడం అనేటువంటిది ప్రార్థనా జీవితంలో బహులోతైనటువంటి అనుభవం. మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం, కానీ మొరపెట్టడము చాలా కొద్దిమంది మాత్రమే చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకున్నటువంటి అవసరాలు మనలను అధికంగా ప్రార్థనలో గడపటానికి ఆ సమయాన్ని మనం వెచ్చించేటువంటి వాళ్ళంగా ఉంటాం. చాలామంది 2-3 నిమిషాలు ప్రార్థన, ఒక పావు గంట, అరగంట ఇలా ప్రార్థన చేస్తారు. కానీ మొరపెట్టడం అనేటువంటిది చాలా లోతైనటువంటి అనుభవం. ఇక్కడ దావీదు ఈ అనుభవాన్ని నేర్చుకొని, ఈ అనుభవాన్ని కలిగినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. అంటున్నాడు, నీకే నేను మొరపెట్టి తిని అని అంటూ ఉన్నాడు. అదేవిధంగా మనం 116వ కీర్తనలో కూడా మనం చూసినట్లయితే 4వ వచనంలో అక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుము, యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని. మనకున్నటువంటి అవసరాలను బట్టి, మనకున్నటువంటి పరిస్థితులను బట్టి ఈ లోకంలో మనుషుల దగ్గరకు 1-2 సార్లు వెళ్ళి మన అవసరతలు తీర్చమని, మనకు సహాయం చేయమని అడుగుతూ ఉంటాం. కానీ చాలామంది వాటిని వ్యతిరేకిస్తూ మన అవసరాలు తీర్చినటువంటి వారుగానే కనిపిస్తూ ఉన్నారు. కానీ దేవునికి మనం మొరపెట్టినట్లయితే దేవుడు తప్పకుండా మనకు జవాబిచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. 3వ వచనంలో 116వ కీర్తనలో ఏమంటున్నాడంటే, మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖము నాకు కలిగెను. శ్రమలలో మనం ఉంటా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది జీవితాలు శ్రమల లోయలో నడుస్తూ ఉన్నారు. సమాధానం లేదు ఇంట్లో, హృదయంలో నెమ్మది లేదు, సంతోషం అనేటువంటిది లేదు. వారు చాలా దుఃఖంతో శ్రమను అనుభవిస్తున్నటువంటి ఆ పరిస్థితిలో ఉన్నారు. మరికొంతమంది మరణపాశముల చేత చుట్టబడినటువంటి వారుగా, మరణ బంధకములు చుట్టుకొని నన్ను ఉండెను అని ఇక్కడ కీర్తనకారుడు జ్ఞాపకం చేసి, అటువంటి సమయంలో నేను దేవునికి, యెహోవాకు మొరపెట్టి తిని. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనం దేవునికి మొరపెట్టేటువంటి అనుభవంలో మనము ఉండాలి. ఎందుకంటే ఈ 116వ కీర్తనలోనే మొదటి వచనంలో అంటున్నాడు, యెహోవా నా మొరను, నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన మన మొరను వినేటువంటి వాడు, మన మొరను ఆలకించి మనకు సమాధానాన్ని ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు నీ యొక్క అవసరతలు తీర్చినటువంటి వారుగా నీకు కనిపిస్తూ ఉంటారు. చాలాసార్లు నీ యొక్క అవసరములో నీకు సహాయం చేయకుండా నీకు దూరంగా వెళ్ళేటువంటి వారు ఉన్నారేమో. కానీ నీవు దేవునికి మొరపెట్టినట్లయితే ఆయన నీ మొర ఆలకించి నీకు విడుదల దయచేస్తాడు. అందుకే నేను యెహోవాకు మొరపెట్టి తిని అని ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనం చూసినట్లయితే మనము ఎలా మొరపెట్టాలి అంటే, మనము వినయముతో దేవునికి మొరపెట్టవలసినటువంటి వారంగా ఉన్నాం. వినయము కలిగినటువంటి మనసును మనము కలిగి దేవునికి మొరపెట్టేటువంటి అనుభవంలో ఉండాలి. 145వ కీర్తనలో 18వ వచనంలో మనం చూసినట్లయితే, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా
ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎవరైతే దేవుని సన్నిధిలో చేరి, ఎవరైతే దేవునికి తన హృదయాన్ని అప్పగించుకొని దేవుని యొక్క పాదముల చెంత చేరి వారు నిజంగా మొరపెడతారో వారందరికీ దేవుడు ఎలా ఉన్నాడంటే సమీపంగా ఉన్నాడు. చాలామంది దేవునికి దూరంగా ఉండి ఏదో ప్రార్థన చేస్తున్నామన్నట్లుగా ఉన్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకున్నటువంటి ఆ పరిస్థితుల్లో అవి ఎలాగైనా ఉండనివ్వండి, దేవునికి సమీపంగా మీరు వచ్చి మొరపెడితే, నిజంగా మొరపెడితే, దేవుని యొద్ద మీరు మోకరిల్లి ఆయన పాదముల చెంత చేరి కన్నీటితోటి మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మొరపెట్టినటువంటి అనుభవంలోనికి, ఈ లోతైన అనుభవంలోనికి వస్తే ఆయన మీకు సమీపంగా ఉన్నటువంటి దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకున్నటువంటి ఆ అవసరతలో ఆయన తోడుగా ఉంటాడు. మీరు ఏ విషయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా ఉన్నారో, ఏ విషయంలో దేవునికి కన్నీరు కాచి మొరపెడుతున్నారో ఆ యొక్క మొరను దేవుడు ఆలకించి మీకు విడుదలను దయచేస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన సమీపంగా ఉండేటువంటి దేవుడు. అందుకే 61వ కీర్తనలో కీర్తనకారుడు అంటాడు, నేను భూదిగంతముల నుండి నీకు మొరపెడతా ఉన్నాను. భూదిగంతముల నుండి మొరపెడుతున్నటువంటి వాడుగా కీర్తనకారుడు కనిపిస్తూ ఉన్నాడు. అదే రీతిగా 77వ కీర్తనలో మనము మొదటి వచనంలో చూస్తే అక్కడ ఆసాపు అంటాడు, నేను ఎలుగెత్తి దేవునికి మొరపెడతా ఉన్నాను. ఎలుగెత్తి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అనుభవం మనం కలిగినటువంటి వాళ్ళంగా ఉన్నామా? ఈ అనుభవంతో మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారా? చాలామంది ప్రార్థన అయితే చేస్తున్నారు, కానీ ఎలుగెత్తి మొరపెడితే దేవుడు ఒక్క అడుగు కూడా ముందుకు వేలేడు. పుట్టుకతో గుడ్డివాడుగా ఉన్నటువంటి ఆ బర్తిమయి అనేటువంటి ఆ యొక్క గుడ్డివాడు ప్రభువారు ఆ మార్గంలో వెళుతున్నప్పుడు ఆ విషయం తెలుసుకొని ఏం చేస్తూ ఉన్నాడంటే ఎలుగెత్తి దేవుని సన్నిధిలో కేకలు పెడతా ఉన్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా అని కేకలు వేసి అక్కడ ఉన్నటువంటి వారు మౌనంగా ఉండమంటే మరింత బిగ్గరగా కేకలు వేశాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎప్పుడైతే అతడు ఎలుగెత్తి దావీదు కుమారుడా నన్ను కరుణించని కేకలు వేశాడో ప్రభు అక్కడ నిలిచిపోయినట్లుగా వాక్యం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలుగెత్తి ప్రార్థన చేస్తే, మొరపెడితే దేవుడు నిలిచిపోయేవాడుగా ఉన్నాడు. మిమ్మల్ని దాటి ఆయన వెళ్ళేటువంటి వాడు కాదు. ఆయన నిలిచి మీ ప్రార్థన ఆలకించి మీకు సమాధానాన్ని ఇచ్చి మాత్రమే ఆయన వెళ్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవునికి మొరపెట్టేటువంటి ఆ యొక్క అనుభవంలో మనము కనిపించాలి. ఎంతవరకు మనం మొరపెడతా ఉన్నాం, ఎంతవరకు దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేస్తున్నటువంటి అనుభవంలో మనం కనిపిస్తూ ఉన్నాం, ఎంతవరకు దేవునికి మనము లోతుగా మొరపెడతా ఉన్నాం. అయితే మనం మొరపెట్టినా మనం ఎలా ఉన్నామంటే ఏదో ఒకసారి ఆ దినములో ఒకసారి ఒక 5 నిమిషాలు మొరపెడుతున్నామేమో. కానీ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే చూడండి, 86వ కీర్తనలో దావీదు ఎలా మొరపెట్టాడంటే 3వ వచనములో, ప్రభువా దినమెల్లా నేను నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణించుము. దినమెల్లా మనము దినమెల్లా దేవునికి మొరపెట్టేటువంటి అనుభవంలో మనము ఉండాలి. మరొక చోట కీర్తనకారుడు అంటాడు, నా జీవిత కాలం అంతా నేను దేవునికి మొరపెడతాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మొరపెట్టడము ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కాదు, కానీ దినమెల్లా దేవునికి ఆయన మనలను కరుణించేంత వరకు, దేవుడు నా ప్రార్థనకు చెవి ఎగ్గేంత వరకు నేను ఆయనకు ఎలుగెత్తి మొరపెడతానని 77వ కీర్తనలో ఆసాపు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోతైనటువంటి ఈ దినమెల్లా జీవితకాలమెల్లా ప్రభువుని విడిచిపెట్టకుండా మొరపెట్టేటువంటి అనుభవంలో, నిజంగా ఆయనకు మొరపెట్టేటువంటి అనుభవంలో అంటే తప్పకుండా దేవుడు మీ మొరను ఆలకిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాలను మనం చూసినట్లయితే లేఖనాలలో అనేక మంది కీర్తనకారులు కానీ లేకపోతే ఇంకా దేవుని భక్తులు కానీ బిడ్డలు కానీ మొరపెట్టినప్పుడు దేవుడు వారి జీవితాలలో ఎలాంటి కార్యాలను జరిగించినటువంటి వాడుగా ఉన్నాడో లేఖనాల్లో మనము చూడవచ్చు. చూడండి, మనము కొన్ని మాటలు మనం చూసినట్లయితే 107వ కీర్తన 6వ వచనంలో మనం చూసినట్లయితే, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టితిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. కష్టకాలములో ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది జీవితాలు కష్టముతో కూడుతూ ఉన్నాయి. నేటి దినాల్లో ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నటువంటి సమయంలో కష్టము ఎవరిని
కదిలించినా, ఎవరితో మాట్లాడినా ఎలా ఉన్నారు మీరంటే ఏమున్నాంలేండి, బాగున్నారా అంటే ఏం బాగులేండి అని వారి బాధలు వ్యక్తపరిచేటువంటి వారుగా ఉన్నారు. కారణం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అవి శరీర సంబంధమైనటువంటి రీతిగా వారు దేవుని మీద ఆధారపడకుండా వాళ్ళ సొంత జ్ఞానమును బట్టి వారు ఆనుకొని వారి మీద వారు ఆనుకొని జీవిస్తూ ఉన్నారు. వారు అంటున్నారు, కష్టకాలం అండి మాకు, మా రోజులు బాగాలేదు, మా దినాలు బాగాలేదు, అన్నీ వ్యతిరేకమే, మేము ఏది చేసినా మాకది ఫలించట్లా, మాకు ఎలా ఉన్నాయి మా పరిస్థితులు అంటే మేము తాడును పట్టుకుంటే అది పామై మమ్మలను కరిచేటువంటిదిగా కనిపిస్తుంది, మాకు అన్నీ వ్యతిరేకంగానే ఉన్నాయి, అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవు, మా వ్యాపారం అంతా నష్టమే, మా ఉద్యోగాల్లో శ్రమ అధికమైపోతూ ఉంది, కుటుంబంతో గడపలేని పరిస్థితులని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కష్టంలో మేము ఉన్నాం, బానిసలుగా ఉంటా ఉన్నాం మేము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా కష్టంలో ఉండొచ్చేమో కానీ అయితే ఇశ్రాయేలీలు అక్కడ ఎలాంటి వారుగా ఉన్నారంటే కష్టకాలములో వారి కలిగినటువంటి కష్టాన్ని బట్టి, వాళ్ళు ఐగుప్తులో బానిసలుగా ఉన్నటువంటి ఆయా సమయాలలో వాళ్ళు చేస్తున్నటువంటి ఆ పనిని బట్టి వారు కన్నీరు విడుస్తూ దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొరను ఆలకించి వారిని ఆపదలో నుండి విడిపించాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. దేవుడు మోషేని పిలిచే హోరేబు పర్వతం మీద మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల యొక్క మొర నేను విన్నాను, వారు మొర పెట్టడం నేను చూశాను, వారి మొర నేను విన్నాను, వారి ప్రార్థన నేను ఆలకించాను, వారు కష్టాలలో వారు చేసినటువంటి ఆ ప్రార్థన నేను విన్నాను మోషే. అయితే నేను వారిని విడిపించడానికి నేను ఇప్పుడు దిగి వచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల యొక్క మొర దేవుని సన్నిధికి చేరి వారిని విడిపించడానికి దేవుడు హోరేబు పర్వతం మీద ప్రత్యక్షమై మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇశ్రాయేలీయుల యొక్క మొర విని వారి ఆపదలో నుండి వారిని కాపాడటానికి ఆయన హోరేబు పర్వతం మీదకు దిగి వచ్చిన వాడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకున్నటువంటి కష్టములో మీరు మొరపెట్టినప్పుడు దేవుడు దిగి వచ్చి నేనున్నానని మీకు సమాధానం చెప్పినటువంటి అనుభవం మీకు కలిగినటువంటి వారుగా ఉన్నారా? మీరు నిజంగా దేవునికి మొరపెడుతున్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మొరపెడితే తప్పకుండా విడిచిపెట్టేవాడుగా ఉన్నాడు. యెహోవాకు వారు కష్టకాలమందు మొరపెడితే దేవుడు వారిని విడిపించెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నీ కష్టం కలిగిందంటే నువ్వు దుఃఖపడవద్దు, నీ కష్టం కలిగిందంటే నీ కన్నీరు వృధా చేయవద్దు, కానీ ఆ కన్నీటి నీవు దేవుని సన్నిధిలో దేవుని పాదముల చెంత కార్చినట్లయితే తప్పకుండా దేవుడు నీ కష్టాల నుండి నీకు విడుదల కలుగజేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా కష్టము ఎవరు తీరుస్తారు? ఈ కష్టం ఎవరు తీర్చలేనిదని చాలామంది అనుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కష్టం ఎలాంటిదైనా, నీ సమస్య ఎలాంటిదైనా అది నీకు కష్టమేమో, ఇతరులు తీర్చలేరేమో, కానీ దేవునికి అది అసాధ్యమైనటువంటిది కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఎలాంటిదైనా, అది ఒక ఎరుకో కోటగా గోడ లాంటిదైనా దేవుడు నీకున్న కష్టాన్ని బద్దలు చేసేవాడుగా ఉన్నాడు, మార్గాన్ని తెరిచేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవునికి మీరు మొరపెడితే తప్పకుండా దేవుడు మిమ్మలను మీకున్న ఆపదలో నుండి విడుదల కలుగు చేసేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. మరొక మాట మనం చూసినట్లయితే 56వ కీర్తనలో 9వ వచనంలో మనం చూసినట్లయితే, నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనము జీవిస్తూ ఉన్నప్పుడు అనేక మంది శత్రువులు మనకు ఏర్పడతా ఉంటారు. నీవు దేవునికి ఎంత దగ్గరగా ఉంటే ఈ లోకంలో అపవాది నీకున్నటువంటి ప్రధానమైన శత్రువు, అపవాది యొక్క అనుచరులు నీకున్నటువంటి ప్రధానమైనటువంటి శత్రువులు, అపవాది నీకు కలిగించేటువంటి శోధనలు ప్రధానమైనటువంటి శత్రువులుగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవునికి మొరపెట్టేటువంటి ఆ దినమున శత్రువులు నీ ముందు నిలవలేరు. యాకోబు తను రాసినటువంటి పత్రికలో చెప్తాడు, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ శత్రువులు పారిపోవాలి అంటే మీరు దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేయాలి. అపవాదిని మీరు ఎదిరించాలి.
చాలామంది అపవాదిని ఎదిరించలేక అపవాదికి దాసోహమైపోతూ ఉన్నారు. అపవాదిని జయించలేక బలహీనులుగా ఉండి లొంగిపోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దేవుని మీద ఆధారపడండి. దేవుని మీద, దేవుని శక్తి మీద, పరిశుద్ధాత్మ దేవుని మీద మీరు ఆనుకొని మొరపెడితే మీకున్నటువంటి శత్రువు ఎలాంటిదైనా వాడు పారిపోయేటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యెహోవాకు మొరపెట్టు దినమున నా యొక్క శత్రువు దేవుడు నా పక్షముగా ఉన్నాడని గుర్తెరిగి వాడు పారిపోతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడని నీవు ఎలా తెలియజేస్తావంటే దేవునికి మొరపెట్టడం ద్వారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అనుభవం మీరు కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నారా? దేవునికి మొరపెడితే దేవుడు మీ పక్షంగా ఉన్నాడని ఇతరులు, మీ శత్రువులు, మీకు కలిగినటువంటి ఆపదలు గుర్తించి అవన్నీ కూడా మీ నుండి దూరం అయిపోతాయి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరొక మాట మనం చూసినట్లయితే అనేక మంది ఈ లోకంలో అనారోగ్యంతో జీవిస్తూ ఉన్నారు. అటువంటి వారికి లేఖనము చెప్తున్నటువంటి మాట, దావీదు భక్తుడు ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే 30వ కీర్తన 2వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. నేను నీకు మొరపెట్టగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన పొందిన గాయముల చేత నీకు స్వస్థత కలుగబోతా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వాగ్దానం ఇచ్చాడు. మిమ్మల్ని స్వస్థపరచు దేవుడును నేనే అని దేవుడు చెప్తే, మనం ఈ లోకంలో మనకు కలిగినటువంటి అనారోగ్యాన్ని బట్టి మనం చాలామంది కృంగిపోతూ ఉన్నారు. నాకున్నటువంటి ఈ యొక్క అనారోగ్యమును నాకు ఎలాగ విడుదలవుతుంది? నేను చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను. నాకున్నటువంటి ఆ వ్యాధి నుండి నేను విడుదల పొందడానికి ఎంతో ఖర్చు చేసుకున్నా, కానీ నాలో మార్పు అనేటువంటిది లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎటువంటి అనుభవంలో మీరున్నారా? మీకున్నటువంటి ఆ యొక్క వ్యాధి అది ఎలాంటిదైనా సరే దేవునికి అసాధ్యమైనది లేదు. ఈ లోకంలో ఉన్న వైద్యులు వారు ఎంత జ్ఞానం కలిగినటువంటి వారైనా వారికి స్వస్థత కలుగు చేయటానికి సంపూర్ణమైనటువంటి జ్ఞానము లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు మిమ్మలను ఎలాంటి స్వస్థత మీకు కలుగ చేయలేకపోవచ్చు, కానీ దేవుడు ఎలాంటి వాడుగా ఉన్నాడంటే ఆయన వైద్యులకి పరమ వైద్యుడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన నాటి దినాన ఎలాగా స్వస్థపరిచినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన దగ్గరకు వచ్చినటువంటి వారికి ఆయన స్వస్థపరిచినటువంటి వాడుగా ఉన్నాడు. ఒక కుష్ఠరోగి వచ్చి ఆయన అంటున్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయమంటే ప్రభు అంటున్నారు నాకు ఇష్టమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు చెప్తున్నటువంటి ఆ సమాధానం ఆ కుష్ఠరోగితో, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్ము. మనము శుద్ధులుగా కావటానికి, స్వస్థత పొందుకోవటము దేవునికి ఇష్టమైనది. ఆయన యొద్దకు మీరు వచ్చారా? మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. డాక్టర్స్ మీద ఆధారపడినంతగా, హాస్పిటల్స్ మీద, కార్పొరేట్ హాస్పిటల్స్ మీద ఆధారపడినంతగా దేవుని మీద మనం ఆధారపడలేకపోతా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు స్వస్థపరుస్తాడా? మీరు ఆయన దగ్గరికి రండి. యెహోవా ఉత్తముడని రుచి చూచి మీరు తెలుసుకోండి. రుచి చూచారా? ప్రభు ఈ కార్యాన్ని చేయగలడని మీరు నమ్మారా? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచనని ప్రభు అనేక సార్లు మాట్లాడారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని సన్నిధికి విశ్వాసంతో మీరు వచ్చినట్లయితే మన జీవితాల్లో తప్పకుండా దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. అది శరీర సంబంధమైన స్వస్థత కానీ, ఆత్మ సంబంధమైన స్వస్థత కానీ, ఏదైనప్పటికీ ఆయన స్వస్థపరిచేటువంటి వాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే దావీదు అంటాడు, నేను నీకు మొరపెట్టగా నీవు స్వస్థత నాకు అనుగ్రహించావు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనం మొరపెడితే మన జీవితాల్లో కలిగేటువంటి మరొక కార్యాన్ని మనం చూసినట్లయితే 34వ కీర్తనలో 34వ కీర్తన 17వ వచనంలో మనం చూసినట్లయితే, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. యెహోవాకు మొరపెడితే ఎవరు అంటే నీతిమంతులు, పాపముతో ఉండి కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకున్నటువంటి ఆ పాపాన్ని మీరు విడిచిపెట్టండి. ఆ పాపాన్ని ప్రభు యొక్క పాదముల చెంత వదిలిపెట్టండి.
మీ భారము యెహోవా మీద మోపుము, ఆయన మిమ్మలను ఆదుకునని కీర్తనకారుడు తెలియజేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతకాలము ఇంకా లోకముతో మీరు జీవిస్తూ ఉన్నారు? ఎంతకాలము లోకముతో స్నేహము చేసి ప్రార్థన చేస్తూ ఉన్నారు? ఈ లోక స్నేహము దేవునితో ఈ లోక స్నేహము దేవునికి విరోధమని మీకు తెలియదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకమునకు దేవునికి ఏం పొత్తున్నది? విశ్వాసికి అవిశ్వాసితో ఎక్కడ జోడు? క్రీస్తుకు బెలియాలతో ఏమి పొత్తు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము నీతిమంతులంగా ఉండాలి. మనలను మనం దేవునికి సమర్పించుకోవాలి. చాలామంది ఎలా అంటారంటే, మొట్టమొదటిగా దేవుణ్ణి నా జీవితంలో ఈ కార్యాన్ని జరిగించమనండి, అప్పుడు నేను దేవుణ్ణి నమ్ముతా. నా జీవితంలో ఈ కార్యం జరిగితే, నాకున్న ఈ కష్టం తొలగిపోతే అప్పుడు నేను మందిరానికి వస్తా, అప్పుడు నేను బాప్తిజం పొందుకుంటా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితోటి ఇలాగా మాట్లాడతారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 15వ అధ్యాయంలో అక్కడ లేఖనాలు మనకేం తెలియజేస్తున్నాయి అంటే, మొదటగా మనము దేవుని యందు నిలిచి ఉంటే అప్పుడు ఆయన మన యందు నిలిచి ఉంటాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. మనము దేవుని సన్నిధిలో మనకున్నటువంటి సమస్తమైన భారాన్ని, పాపాలను విడిచిపెట్టి ఆయన సన్నిధిలో పరిశుద్ధపరచబడినటువంటి అనుభవంతో దేవుని సన్నిధికి వస్తే ఆయన తప్పకుండా దేవుడు వారి మొరను ఆలకిస్తాడు. నీతిమంతుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది అనుకుంటారు, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లా, నాకు సమాధానాన్ని ఇవ్వట్లా, నా జీవితంలో ఈ కార్యాన్ని చేయటం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు సంపూర్ణంగా దేవుని మీదే ఆనుకుంటున్నారా? మరలా లోకం వైపు కూడా చూస్తూ ఉన్నారా? మీరు దేవుని మీద ఆనుకుంటున్నటువంటి విధం ఎలా ఉన్నది? దేవునికి ప్రార్థన చేస్తున్న పద్ధతి ఎలా ఉన్నది? దేవునికి మొరపెడుతున్నటువంటి అనుభవం ఎలా ఉన్నది? నీతిమంతులు మొరపెడితే ఆయన ఆలకిస్తాడు. వారి శ్రమలన్నిటిలో నుండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి, కొన్నిటిలో నుండి కాదు, అన్నిటిలో నుండి ఆయన వారిని విడిపించును. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు మొరపెడితే ఆయన ఆలకించేవాడుగా ఉన్నాడు. ఆదికాండము గ్రంథములో 21వ అధ్యాయములో అక్కడ హాగరు తన బిడ్డతో అబ్రహాము దగ్గర ఉన్నప్పుడు అబ్రహాము చేసినటువంటి ఒక పనిని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నీళ్ల తిత్తినిచ్చి ఆహారమునిచ్చి హాగర్ని తన ఇంటి నుండి అబ్రహాము పంపివేసినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఆమె ఆ యొక్క అరణ్యంలోనికి, బేర్షెబాల అరణ్యంలోనికి ఆమె వెళ్ళి తన దగ్గర ఉన్నటువంటి ఆ నీళ్ల తిత్తిలో ఉన్నటువంటి నీళ్ళన్నీ తాగి అయిపోయిన తర్వాత తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క చిన్న బిడ్డ ఇష్మాయిల్ అక్కడ చనిపోతాడేమో అనేటువంటి పరిస్థితిలోనికి వచ్చినప్పుడు ఆ బిడ్డను ఆ ఒక పొద కింద పెట్టి నేను చూడలేననుకొని వింటివేత దూరమునకు వెళ్ళిపోయి అక్కడ ఉండి ఆ బిడ్డను చూస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఉండి ఆమె ఎలుగెత్తి మొరపెట్టడము, ఏడవడము ప్రారంభించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే పరిస్థితులంతా కూడా అయిపోయినాయి అన్నటువంటి పరిస్థితులు ఏడుస్తూ ఉంటే దేవుడు ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ వ్రాయబడినటువంటి మాట ఆదికాండము గ్రంథము 21వ అధ్యాయము 17వ వచనంలో, దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు ప్రార్థన చేస్తే, మొరపెడితే, ఎవరి మొరనైనా దాంట్లో వయస్సు భేదం అనేటువంటిది లేదు. చిన్నవాని మొర విన్నటువంటి దేవుడు మీ మొరను వినడా? దేవుడు హాగరు కన్నీటిని చూచినటువంటి దేవుడు అక్కడ మనము చూస్తూ ఉన్నాం. అక్కడ దేవుడు ఏమంటున్నాడంటే చూడండి, ఆ 17వ వచనంలో, దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరమును విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. 17-18 వచనాల్లో ఈ మాటలు అక్కడ రాయబడ్డాయి. దేవుడు ఆ చిన్నవాడున్నటువంటి చోటును చూశాడు, పరిస్థితిని చూసి అంటున్నాడు, అతను నేను గొప్ప జనముగా చేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎన్నిక లేని వాడిని చెప్పేసి మీరు అనుకుంటున్నారేమో, నాకు ఎవరు దిక్కులేరని మీరు అనుకుంటున్నారేమో, ఇంకా నాకు ఆత్మహత్య శరణ్యము అని అనుకొని ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి అపవాది తలంపులకు గురైపోతూ ఉన్నారేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా,
మీరు ఏ స్థితిలో ఉన్నా మీరు ఎన్నిక లేని వారుగా ఉంటే దేవుడు మిమ్మలను ఏర్పాటు చేసుకుంటా ఉన్నాడు. అతన్ని గొప్ప జనముగా నేను చేస్తానంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విషయంలో భయపడవద్దు, కానీ మీ మొరను దేవుడు ఆలకించటానికి సిద్ధంగా ఉన్నాడు. మొరపెట్టడం ప్రారంభించండి. దేవుడు సహాయం చేసేటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ యొక్క చిన్న బిడ్డ ఒక గొప్ప జనంగా మార్చబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, నీ నుండి దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలనుకుంటున్నాడు. మీరు మొరపెడితే మీ జీవితం మార్చబడబోతా ఉన్నది. మొరపెట్టడం ప్రారంభించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కేవలము ఈ లోక సంబంధమైనటువంటి విషయాల కొరకే మనం మొరపెడతా ఉన్నాం. అది ఎక్కువగా మన జీవితాలలో జరుగుతున్నటువంటి మాట. కానీ మనము ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను, దేవుని యొక్క లేఖనాలలో దాచబడి ఉన్నటువంటి ఆయా మర్మాలను, ఆయా సంగతులను, నిగూఢమైనటువంటి వాటిని మొరపెడితే నేను మీకు వాటిని తెలియజేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనంలో, నాకు మొరపెట్టుము, నేను మీకు ఉత్తరమిచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేదును. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది దేవుని యొక్క మాటలు చదువుతున్నారు కానీ గ్రహించలేకపోతా ఉన్నారు. దేవుని యొక్క వాక్యము చదువుతున్నారు కానీ అర్థం కాకుండా దానిని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ మనం దేవుని సన్నిధిలో మొరపెట్టి, ప్రభువా నువ్వు మంచి బోధకుడు, నాకు బోధించు నాయనా అంటే దేవుడు వాక్యములో ఉన్నటువంటి సత్యాలను మీకు తెలియజేసేటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని యొక్క ధర్మశాస్త్రంలో మరుగైనటువంటి సంగతులు అనేకం ఉన్నాయి. వాటిని చూడలేక విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు మొరపెడితే నిగూఢమైన సంగతులను నేను మీకు తెలియజేస్తాను, గ్రహింపలేని గొప్ప సంగతులు మీకు విడుదల చేస్తానంటున్నాడు. ఆత్మీయ జీవితంలో మనం దేవుని సన్నిధిలో మొరపెట్టి లేఖన స్వరాన్ని మనం వినడం నేర్చుకోవాలి. లేఖనాలను గ్రహించుకోవడం మనం నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ యొక్క అవసరత ఏదైనా మొరపెట్టండి, దేవుడు మీకు ఉత్తరం ఇస్తాడు. అందుకే మనం చదివినటువంటి లేఖనాల్లో మొరపెట్టగా వారు స్వస్థత పొందారు, మొరపెట్టగా దేవుడు వారికి విడుదలనిచ్చాడు. వారు మొరపెట్టినప్పుడు నిగూఢమైన సంగతులు తెలియజేయబడ్డాయి. వారు మొరపెట్టినప్పుడు దేవుడు వారికి స్వస్థతను అనుగ్రహించాడు. మొరపెట్టండి, దేవుని కార్యాలు మీ జీవితంలో చూస్తారు. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధుడ, మహోన్నతుడా, మొరపెట్టినటువంటి అనుభవంలో అనేక మంది ఉన్నప్పుడు వారి జీవితాల్లో ఎలాంటి కార్యాలు జరిగాయో మీరు మాకు తెలియచేశారు. ప్రభువా, ఆయన ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ ఆయన ఇక నుండి మొరపెట్టడానికి వారికి మొరపెట్టేటువంటి ఆత్మను వారి మీద ముద్రించండి. వారు మొరపెడుతూ ఉండగా సమాధానాన్ని మీరు దయచేయండి నాయన. వారి జీవితంలో నూతనమైన కార్యాలు జరగటం ప్రారంభించండి నాయన. ప్రభువా, మీరే వారి మొరను ఆలకించి ప్రభువా జవాబును దయచేయమని వేడుకుంటున్నాం. వారి అవసరతలు ఏమైనా, వారి పరిస్థితులు ఎలా ఉన్నా వాటన్నిటినీ ప్రభువా సరిచేసేటువంటి దేవుడు కనుక ఈ కార్యక్రమం చూస్తున్న వారిని, స్పాన్సర్ చేసిన బిడ్డను జ్ఞాపకం చేసుకొని వారి జీవితంలో ఈ మొరపెట్టేటువంటి అనుభవంలో వారిని నడిపించి నాయన ప్రతి బంధకం నుండి విడుదల దయచేసి నూతనమైన కార్యాలు జరిగించమని మీకే సమర్పించుకుంటే యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సన్నిసహవాసం సదాకాలం తోడుగా ఉండి నడిపించి బలపరిచి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.